బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదినం సందర్భంగా హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను జీహెచ్ఎంసీ సిబ్బంది తొలగించారు. పైనుంచి ఆదేశాలు రావడంతో తొలగించామని బల్దియా అధికారులు స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీ హెడ్ ఆఫీస్ అయిన తెలంగాణ భవన్ ముందు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తప్ప హైదరాబాద్ నగరంలోని మిగతా చోట్ల ఉన్న ఫ్లెక్సీలను తొలగించారు. అయితే కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలను తొలగించకుండా కేవలం తమ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫ్లెక్సీలను మాత్రమే తొలగించడం ఏంటని బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి ఫోన్లైన్లో అందిస్తారు. స్వామి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన సందర్భంగా హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను జీహెచ్ఎంసీ సిబ్బంది తొలగించారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? కేటీఆర్ జన్మదిన సందర్భంగా హైదరాబాద్ లో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానంతో నగర వ్యాప్తంగా అక్కడక్కడ ఏర్పాటు చేసినటువంటి ఆయన ఫ్లెక్సీలను జీహెచ్ఎంసీ సిబ్బంది పైనుంచి ఉన్నతాధికారుల ఆదేశాలు ఉన్నాయని చెప్పేసి వాటిని తొలగించారని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక్క తెలంగాణ భవన్ ముందు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను మాత్రం ఉండనిచ్చి నగర వ్యాప్తంగా లక్షల రూపాయలు ఖర్చు చేసి ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీలన్నింటినీ కూడా తొలగించడం పట్ల ఇటు బీఆర్ఎస్ గులాబీ పార్టీ నేతలంతా కూడా ఆగ్రహంగా ఉన్నారు. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం ద్వంద్వ విధానాలు అవలంబిస్తుంది. కాంగ్రెస్ పార్టీ నేతల ఫ్లెక్సీలను ఎక్కడ కూడా ముట్టుకోకుండా కేవలం బీఆర్ఎస్ నాయకులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించడం అంటేనే కావాలని చెప్పేసి వివక్షపూర్వకంగా జీహెచ్ఎంసీ వివరిస్తున్నది కూడా వాళ్ళంతా కూడా ఆగ్రహంగా ఉన్నారు. ఇటు మరోవైపు హైదరాబాద్ సిబ్బంది కూడా అక్కడక్కడ జీహెచ్ఎంసీ ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది అంతా కూడా వీటిని తొలగించడం పట్ల వాళ్ళంతా కూడా ఒకవైపు కావాలని చెప్పేసి ఒకవైపు కేటీఆర్ జన్మదిన సందర్భంగా మేము ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీలను తొలగించడం సరికాదని చెప్పేసి భావిస్తున్నారు. దీనికి తోడు ఇటు జీహెచ్ఎంసీతో పాటు నగర వ్యాప్తంగా అనేక చోట్ల కూడా పార్టీకి సంబంధించిన క్యాడర్లు లీడర్లంతా కూడా వారి వారి ఏరియాల్లో ఒకవైపు ఫ్లెక్సీలు కావచ్చు, ఒకవైపు వాల్ పోస్టర్లు కావచ్చు పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. వాటిని ఎక్కడికక్కడ జీహెచ్ఎంసీ రాత్రి నుంచే తొలగించడం సరికాదని చెప్పేసి కూడా మండిపడుతున్నారు. గతంలో కూడా బీఆర్ఎస్ పార్టీ సిల్వర్ జూబ్లీ బహిరంగ సభ సందర్భంగా కూడా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించారు. అంతకుముందు కేసీఆర్ బర్త్డే సందర్భంగా కూడా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తెలంగాణ భవన్ ముందు భారీ కటౌట్స్ ని అదేవిధంగా ఫ్లెక్సీలను తొలగించి పక్కన కుప్పవేయడం సరికాదని చెప్పేసి కూడా అప్పుడు కూడా పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేశారు. దీంతో ఈసారి ఒక్క రోజు మాత్రమే అవకాశం ఇవ్వాలి, తర్వాత రోజు మీరు తీసుకోవాలని చెప్పి తీసేసినా కూడా మాకు అభ్యంతరం లేదని చెప్పేసి కూడా ఆ బీఆర్ఎస్ నేతలు వారికి విజ్ఞప్తి చేసినప్పటికీ కూడా జీహెచ్ఎంసీ సిబ్బంది వినకుండా మాకు పైనుంచి ఆదేశాలు ఉన్నాయని చెప్పేసి పదే పదే వచ్చిన వారిపైన ఒకవైపు జీహెచ్ఎంసీ ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది కావచ్చు, జీహెచ్ఎంసీ శానిటైజేషన్ ఒకవైపు మిగతా విభాగాల సిబ్బంది అంతా కూడా వాటిని ఎక్కడికక్కడ తొలగించడం పట్ల కూడా బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇది కావాలని చెప్పేసి కేటీఆర్ బర్త్డే రోజు ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వ ఉన్నత స్థాయి పెద్దల నుంచి వచ్చినటువంటి సూచనల మేరకు వీళ్ళు ఇలా చేస్తున్నారని చెప్పేసి కూడా ఒకవైపు బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నగరంలో ఒకవైపు బీజేపీ కార్యక్రమాలున్నా మరోవైపు కాంగ్రెస్ కార్యక్రమాలున్నా పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే ముట్టుకొని జీహెచ్ఎంసీ అధికారులు కావాలని చెప్పేసి బీఆర్ఎస్ ఫ్లెక్సీలనే టార్గెట్ చేసి తీసేయడం సరికాదని చెప్పేసి అంటున్నారు. థ్యాంక్ యూ స్వామి.